సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని మంత్రి వివేక్ అన్నారు. సింగరేణి అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కూడా తమకు ముఖ్యమని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మంచిర్యాల జిల్లా మందమరిలో పర్యటించిన వివేక్ను ఏఐటీయూసీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కార్మికులు వివేక్ దృష్టికి తీసుకువెళ్లారు. మన తెలంగాణలోనే అన్నిటికన్నా పెద్ద సంస్థ ఉన్నదంటే సింగరేణి సంస్థ. మనము కొత్త గనులు తీసుకురావాలి, ఇక్కడ కొత్త ఉద్యోగాలు కల్పించాలి. ఈ ప్రాంతంలో ఒక స్ట్రాంగ్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా చేపించే అవసరం ఉంది. ఏదైతే మాట ఇచ్చిందో 2 గుంటల భూమి ఇప్పించడము, వారు సొంత ఇల్లు కోసము ఇప్పుడే సీతారామయ్య గారు మంచి సజెషన్ ఇచ్చారు. సార్ 10 లక్షలు సరిపోవు, దాన్ని కూడా పెంచాలని చెప్పి వారు చెప్పారు. ఇవన్నీ సమస్యలు నేను ఒక వారం 10 రోజుల తర్వాత నేను కూర్చొని, ఎందుకంటే కొత్త గనులతో పాటు నా ప్రెస్ స్టేట్మెంట్ కూడా అప్పుడు ఉండే సొంత ఇంటికల సింగరేణి కార్మికులకు కల్పించాలని చెప్పి, సో ఈ 2 విషయాలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకొని ఎట్లా సింగరేణి